వార్తల వివరాలు చూస్తే రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కోసం ప్రధాని మోడీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కోసం ప్రధాని మోదీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి చేరుకుంటారు. 3 గంటల 25 నిమిషాలకు ప్రధాన వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు రాజధాని పనుల పునఃప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 4 గంటల 45 నిమిషాలకు హెలికాప్టర్లో విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోదీ ఢిల్లీ చేరుకుంటారు. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు సగర్వంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం మొదలవుతోందని తెలిపారు. కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని మోడీ చేతుల మీదుగా మే 2న అమరావతి పనులు పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా దశాబ్దాల కాలం క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైఎస్ఆర్సీపీ సర్కార్ విధ్వంసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు సగర్వంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతోందని చంద్రబాబు ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం మొదలవుతోందని తెలియజేశారు. కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 2న అమరావతి పనులు పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అందుకే నేడు మళ్లీ అదే ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని చంద్రబాబు తెలియజేశారు. గత సర్కార్ అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసిందని ధ్వసమెత్తారు. అయితే అన్ని ప్రాంతాలు వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి వాటన్నిటినీ తట్టుకుని నిలబడిందని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఎదురైన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనుల్ని పటాలెక్కిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ప్రధాని రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో జరిగిన భేటీలో పలు సూచనలు చేశారని తెలిపారు. అమరావతి అనేది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతోందని సీఎం పేర్కొన్నారు. రాజధాని పనులు పునఃప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. మన అమరావతి, మన రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలని స్పష్టం చేశారు. రాయలసీమలో వివిధ పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల నిర్మాణంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో మే నెల 1 నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు కూడా మే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి మొదలవుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మాదిరిగా మొదటి గంట తర్వాత ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని భారతీయులంతా ఏకకంఠంతో ఖండిస్తున్నారని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు కులమతాలకు అతీతంగా భారతీయులందరూ బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో తాడికడపలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, చిన్నపిల్లలు, యువత, పెద్దలు అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రదాడిని భారతీయులంతా ఏకకంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు కులమతాలకు అతీతంగా భారతీయులందరూ బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని ముట్టించాలని భారతీయులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే తీవ్రవాదాన్ని కుకటి వేళ్లతో పెకిలించాలని చెప్పారు.
భారతదేశం మొత్తం కూడా ఏకత్రాటిపైకి వచ్చి హిందూ ముస్లిం బాయి బాయి అని సమైక్యతతో సమైక్యతకు నిదర్శనం భారతదేశం. మొన్న శ్రీనగర్లో పెహల్గాంలో జరిగిన దాడిని ఏకకంఠంతో భారతీయులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మతాలకు అతీతంగా ఈరోజు తీవ్రవాదుల దాడిని కేంద్ర ప్రభుత్వానికి బాసటగా అందరూ కూడా వారిపై తీసుకునే చర్యలకు బాసటగా మరి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. తీవ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భారతీయులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే తీవ్రవాదం మరి పేకుటి వేళ్లతోటి పెకిలించి వేయాలి, తీవ్రవాదాన్ని అణిచివేయాలి అని చెప్పేసి ఈరోజు ముస్లిమ్స్ హిందూస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిని శంకర్రావు విమర్శించారు. బీసీలే తమ వెన్నెముక అంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తమ హక్కుల కోసం పోరాడుతున్న బీసీలను పోలీసులతో ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. సందర్భంగా పోలీసులు బీసీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందన్నారు. బీసీలే తమ వెన్నెముక అంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తమ హక్కుల కోసం పోరాడుతున్న బీసీలను పోలీసులతో ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓబీసీ కులగణన చేయడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా తమకున్న హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీ లేయర్ విధానాన్ని రద్దు చేయాలని, మహిళా ఉద్యోగులకు సబ్ కోటా ఇవ్వాలన్నారు. సమస్యలపై వినతి పత్రం ఇచ్చే అవకాశం లేకుండా పోలీసులతో ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్ మూర్తి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. వాళ్ళు ఏదైతే ఈ అణగారిన వర్గాలకి దిక్సూచిగా ఉండి వారికి దశ దిశ ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు, వారి యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా వారి యొక్క సంస్కరణల్ని మేమంతా కూడా ప్రజలు చైతన్యపరిచి బలహీన వర్గాలకి దాదాపు 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఇంతవరకు మనకు ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నదని చందనంగా మేము ఇవాళ ప్రజలు చైతన్యపరుస్తూ ఉంటే ఇది ఒక గోండాగిరిలాగా వాళ్ళు ఇష్టానుసారంగా మమ్మల్ని హెరాస్ చేసి ఎంత ఇబ్బందులకు గురి చేశారో పోలీసు వారిని మేము తక్షణమే మరి సంబంధించిన అధికారులు కానీ సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము కూడా భారతదేశంలో ఒక పౌరులమే. మాకున్నటువంటి హక్కులు మేము కాపాడుకోవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు మాకు లేదా నేను అడుగుతా ఉన్నాను. ప్రతి అంశాన్ని నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉండాలని, అధిక సమయం చదవటానికి కేటాయించి ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటేనే సివిల్స్లో మంచి ర్యాంకులు సాధిస్తారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ సూచించారు. తాను రచించిన కర్మయోగి జీవితం పుస్తకంలో రాసిన వాటిని అనుసరిస్తే విజయం సాధిస్తారని తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు 10 సూత్రాలను ఇందులో పొందుపరిచామని ఆయన వెల్లడించారు. జీవితంలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదని, అందుకు నేర్పు, ఓర్పుతో పాటుగా కొత్త అంశాలను నేర్చుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ తెలియజేశారు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో లైఫ్ ఆఫ్ కర్మయోగి, ఏ మెమరీ ఆఫ్ సివిల్ సర్వెంట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. గోపాలకృష్ణ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వెంట్స్ ఎలా ఉండాలనే విషయాలను ఈ పుస్తకంలో చక్కగా రాశానన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు 10 సూత్రాలను ఇందులో పొందుపరిచామని, వీటిని పాటించడం ద్వారా తప్పకుండా ఐఏఎస్కు ఎంపిక అవుతారని చెప్పారు. చాలా మంది ఇంటర్వ్యూ వరకు వచ్చి అక్కడ వెనకడుగు వేస్తున్నారని, ఇంటర్వ్యూలో కూడా ఏ విధంగా విజయం సాధించాలో తాను విపులంగా ఈ పుస్తకంలో తెలియజేశానన్నారు. జనాభా ఎక్కువయ్యారు. రెండోది చాలామంది డబ్బు చేసుకోవాలన్నటువంటి దీంట్లో ఉన్నారని. అప్పుడు అట్లా ఉండేది కాదని. ఏదో ఒక 1,00,000 మందిలో ఒకడు కరప్ట్ అని ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కరప్ట్ కానివాడిని దొరకడమే కష్టంగా అయిపోయిందన్నమాట. ఇదే చెప్పవలసింది. ఏమంటే సివిల్ సర్వీసెస్లో కూడా మనకు నిర్ణయించినట్టు పనులు చక్కగా చేయాలి. అది నిర్ణీతంగా చేసినట్లయితే అన్నీ బాగుంటాయి, సక్రమంగా ఉంటాయి. సో డెఫినెట్లీ
you must actually guard against bad sheep in the community, and we must actually see that civil servants are specially trained to be honest, and 3 or 4 things. ఒకటి integrity, neutrality, and more importantly పబ్లిక్ వెల్ఫేర్ అన్నీ కూడా నేను నా పుస్తకంలో 10 సూత్రాలు దాంట్లో చెప్పాను అన్నమాట. ఆ 10 పాయింట్స్ చేసినట్లయితే తప్పనిసరిగా వారికి విజన్ సమకూరుతుందని. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పుస్తకం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకటే కాకుండా 6-7 చాప్టర్స్లో ఏ విషయాలైతే స్టూడెంట్స్కు అనుకూలంగా ఉంటుంది, స్టూడెంట్స్ నేర్చుకోదగ్గది ఉంటుందో అది దాంట్లో బాగా చెప్పాను. ఎలా ఉండాలంటారు స్టూడెంట్స్ ఏమంటే వాళ్ళు ఉదయం పూట జల్దీ లేచి డ్యూటీస్ ఏమంటే పని చేసేక ముందే నేను ఏం చేస్తాను ఈరోజు, ఆ రోజుది అకౌంట్ రాసి ఎంతవరకు నేను విజయం సాధించాను, ఇంకా ఎంత శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్ చంద్ర మాట్లాడుతూ ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా సివిల్ సర్వెంట్స్ జీవిత శైలిపై అవగాహన ఏర్పడుతున్నారు. పాలనలో ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, వారి అనుభవాలు సూచనలు పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయని తెలియజేశారు. యువత అడిగిన పలు ప్రశ్నలకు గోపాలకృష్ణ సమాధానమిచ్చారు. సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళకి, యాస్పైర్ చేసే వాళ్ళకి, అలాగే మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉన్న ఎవరికైనా బాగా యూజ్ అయ్యే బుక్ కాబట్టి ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్లో ఆ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో ఈ బుక్ని హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ లాంచ్ చేయడానికి అవకాశం దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా స్టూడెంట్స్ కూడా సార్ దగ్గర నుంచి ఎన్నో డౌట్స్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇటువంటి ఒక సీనియర్ సివిల్ సర్వెంట్ విజయవాడలో ఈరోజు ఈ బుక్ లాంచ్ చేసి అందరు డౌట్స్ క్లియర్ చేసినందుకు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరపున ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీడియా మిత్రులు కూడా దీన్ని కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కులమత రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉగ్రవాద దాడులను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని విజయవాడ 1 టౌన్ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ 1996-97 పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు. కాశ్మీర్ ప్రజలు ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చెందుతుంటే సహించలేక ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని 1 టౌన్ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ 1997-98 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు ఉగ్రవాదుల దాడులు నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేయడం భారతదేశానికి తీవ్రమైన అవమానమన్నారు. కశ్మీర్ ప్రజలు ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చెందుతుంటే సహించలేక ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశం వైపు చూడాలంటే భయపడే విధంగా కేంద్రం చర్యలు ఉండాలన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఉగ్రవాదం పూర్తిగా అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి ఇలాంటి అవమానం అనేది చాలా తీవ్రమైన అవమానం. ఇలాంటి చర్యని తీవ్రంగా ఖండించి మరొకసారి ఇలాంటిది జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ఉగ్రవాద చర్యలు అనేది ఇక దేశంలో చూడడానికి కరువు అవ్వాలి. అసలు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. దీనికి మా నాయకులు పూర్తిగా వాళ్ళ వంతు కృషి చేసి ఇలాంటి ఉగ్రవాదం అనేది మళ్ళీ భారతదేశం వైపు చూడాలంటే భయపడేలాగా చేయాలని మాకు ఆకాంక్ష అండి. ఇలాంటి చర్యల వల్ల ఎంతోమంది అమాయకపు ప్రజలు బలవుతున్నారు. ఇలాంటి దాడి ఇంకెప్పుడు జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మా నాయకులకి మేము పూర్తిగా మద్దతునిస్తాము. అన్ని పార్టీలు, ఇది పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా ఇది ఒక భారతదేశం అనే విధంగా మనం సపోర్ట్ చేసుకుంటూ రావాలి. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంతోటో లేదంటే తోటాన్ని తోటాతోటో పేల్చకుండా మన మోదీ గారు మన యొక్క భారతదేశం యొక్క విలువని, మన నీళ్లు, మన నదులని వాళ్ళు ఎలాగైతే ఉపయోగించుకుంటున్నారో దానిని ఆపివేయడం చాలా మంచి సంఘటన. అలాగ ఆపిచేయడం వలన ఇప్పుడు పాకిస్తాన్లోనే తిరుగుబాటు మొదలవుద్ది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదానికి వాళ్ళ నుంచే తిరుగుబాటు వచ్చేలాగా మన మోదీ చేసిన ప్రక్రియ చాలా బాగుంది. మేము కాశ్మీర్లోని జరిగిన దాన్ని మేము ఖండిస్తున్నాము. దేశం ఫస్ట్, మతం తర్వాత. కానీ కొంతమంది మతం ముందు చూస్తున్నారు, దేశాన్ని తర్వాత చూస్తున్నారు. మతం ముందు చూసి దేశాన్ని తర్వాత చూసిన పాకిస్తాన్ ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది. మన భారతదేశంలో అలాగ లేదండి. ఇక్కడ అందరూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకా
చాలా నిస్వార్థంగా దేశం కోసం పనిచేయాలి, ఆలోచనలు చేయాలి, ప్రణాళికలు చేయాలి. భవిష్యత్తు అంటే సంపాదించుకోవటం, ఉద్యోగం చేయటమే కాదండి, బాధ్యతాయుతంగా కూడా నిర్వర్తించుకోవాలంటే దేశం మీద ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నవాళ్ళే నిస్వార్థంగా పనిచేస్తారండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుంటే ఇది ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం అంటే మనం నిస్వార్థంగా పనిచేయటమేనండి. అందరూ అలా కలిసికట్టుగా ఉండి స్వార్థంగా ఉంటేనే దేశభక్తి పెంపొందితేనే దేశం బాగుపడుతుంది. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఇంటర్ 10వ తరగతి ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CGST కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ వారి తండ్రి పులపాక వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం విద్యార్థులకు 5,000 రూపాయల నగదు వారి కుటుంబ సభ్యులు అందించారు. CGST కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ సూరంపల్లి గ్రామ నివాసి కావడంతో గ్రామం మీద ఉన్న అభిమానంతో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరంపల్లి మాజీ సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, CSI సంఘ పెద్దలు పెదపూడి అచ్చయ్య, పులపాక ప్రభుదాసు, కాటూరి డానియల్, IJR తెనాలి డివిజన్ అధ్యక్షులు మేకల సురేష్, సిద్దిల కమలాకర్, నలకుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, లెక్చరర్ మేకల రమేష్, ప్రముఖ సంఘ సేవకులు పునవర్తి లక్ష్మయ్య, జియో వైస్ చైర్మన్ ఈపూరి అనూప్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఒక్క ఊరు నుంచి ఒక ఆనిమత్యం మనం అందరం చూసాము. సో అదేవిధంగా అన్న కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో చదువుకొని నాలాగా గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరూ కూడా అందరికీ తెలిసిందే. నేను కోరుకునేది ఒకటేనండి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా పిల్లల్ని బాగా చదివించండి. ఎందుకంటే చదువుకుంటేనే మనకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. సో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సమరసత సేవా సంస్థ ఆధ్వర్యంలో బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, పెనమలూరు నుండి 250 మంది శ్రీవారి భక్తులు మెట్ల పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన సోపాన మార్గం ప్రతి భక్తుడు వారి జీవితంలో ఒక్కసారైనా మెట్ల మార్గంలో చేరి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. ఈ దివ్య సంకల్పంలో భాగంగా మేము కూడా పాల్గొన్నాం. మన టీం అంతా పాల్గొనడం నిజంగా దైవకృపేనండి. మరి ఇటువంటి ఇది సర్వేజనాలు సుఖినోభవంతు అనే నానుడి కోసం మనము అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ఈ యాత్ర కొనసాగుతుందండి. మరి ఇది 5వ మహాపాదయాత్ర అండి. మరి ఇంతటి భాగ్యం అందరికీ కలగాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని అందరము కోరుకుందాము. అందరికీ కూడా ఆ శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మేము సంకల్పం చేసుకుని భగవంతుని కోరుకుంటున్నామండి. మరి ఇలాంటి యాత్రలు ఇంకా ఎన్నో జరగాలని మహంతి శ్రీనివాసరావు గారు ఆరోగ్యంగా ఉండి ఇలాంటి సంకల్పాలు ఎన్నో చేయాలని, అందులో మేము అందరము ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీవారి మెట్ల పూజ బాగా జరిగింది. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. మా ఊడూరు మండలం నుంచి ఉంగుటూరు గ్రామం నుంచి 24 మంది వచ్చాము. మొత్తం ఈ శ్రీవారి మెట్ల పూజలో 1040 మంది పాల్గొన్నారు. మాకు అదే కాకుండా ఈ చుట్టుపక్కల 9 యాత్రలు చేశాము. మాకు బాగా ఆనందంగా ఉంది. అనుకోకుండా వచ్చాను నేను. నాకు చాలా సంతోషం. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా స్థానిక విఎన్పురం రోడ్డులోని విశ్వ వెంచర్కు చెందిన గేటెడ్ కమ్యూనిటీ సముదాయంలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. సముదాయంలోని నివాసితులందరూ క్యాండిల్స్ వెలిగించి పహల్గామ్ మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వ వెంచర్ MD గుర్రం అంజయ్య మాట్లాడుతూ పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులు చేసి 28 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకోవడం దారుణమన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఇటువంటి సమయంలో దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ పెద్దలు AVV SS రాజు, ముక్కామల ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, డేగల చినపుల్లయ్య, AS రావు, మణివర్మరాజు, ఏ భారతిలక్ష్మి, పార్వతి, రజనీకుమారి, సత్యశ్రీ, వేణుగోపాల్, గోపీరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి యోగా శిక్షణ కార్యక్రమానికి నగరవాసులు విశేష స్పందన వస్తోంది. గత మంగళవారం ప్రారంభమైన యోగా శిక్షణ కార్యక్రమాలకు పిల్లల నుంచి పెద్దవారు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కోచ్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ యోగా వేసవి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారని, వాటిని నివారించేందుకు ప్రతి ఏటా వేలాది మందికి ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నట్లు కోచ్ సత్యనారాయణ తెలిపారు. యోగా దినచర్యగా మారినప్పుడు ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.